హలో అండి. హలో అండి త్రిపుర గారు. హాయ్ అండి నీరజ గారు. మీరు ఎక్కడ, మీ వర్కింగ్ మోడ్ ఎక్కడ, నేను మీరు ఎక్కడ నేను రెసిడెన్స్? నీరజ అండి. నేను జేఎన్టీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చిన్న ఏజ్ నుంచి. అంటే ఆల్మోస్ట్ 35 ఏజ్, అంటే 10 ఇయర్స్ బ్యాక్ నుంచే నాకు నీ పెయిన్ స్లోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ సివియర్గా వచ్చేసాయి. ప్లస్ నాకు సయాటికా పెయిన్ 2009-10 అరౌండ్ ఆ టైంలో నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎట్లా ఉంటుందంటే నైట్ పడుకున్నప్పుడు ఈ రైట్ లెగ్లో నుంచి ఇక్కడ పై నుంచి కింది వరకు నడుము లాగుతూ ఉంటుంది, నైట్ నిద్ర పట్టదు. ఇంకా కొంచెం మనము వంగి లేసి అలాంటి పనులు ఏమన్నా చేస్తే మాత్రం ఇంకా ఇక్కడ నడుములో నుంచి ఒక నరువు ఏదో ఇట్లా పట్టి లాగేస్తున్నట్లు అట్లా ఉంటుంది అనమాట. ఆ మధ్యలో నేను డాక్టర్ దగ్గర వెళ్తే కొన్ని రోజులు బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నారు. అలా కాకపోతే నాకు అలోపతి అవాయిడ్ చేయాలి, న్యాచురల్గానే తగ్గించుకోవాలి అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో లక్కీగా నాకు త్రిపుర గారు మాకు ఆర్టీపీలో అంటే పరిచయం అయ్యారు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ 1 month బ్యాక్ అనమాట. సో వరుసగా ఏంటంటే ఫస్ట్ డే ఎలా ఉండే అంటే ఎవ్రీ ప్లేస్, ఏ ప్లేస్ తను ఇలా నాకు మసాజ్ చేయాలని టచ్ చేసినా విపరీతమైన పెయిన్ అనమాట. మామూలుగా కాదు, అసలు చాలా పెయిన్ ఉండేది. స్లోగా అవన్నీ ఒక్కొక్కటి పాయింట్స్, మర్మా పాయింట్స్, ఇది బర్మా థెరపీ చేశారు, ప్లస్ సమ్ కస్టమైజ్డ్ ఇంకా వేరే అన్నీ మిక్స్ తనకు వచ్చిన నాలెడ్జ్లో ఖైరో అవన్నీ చేశారు. సో ఆ పాయింట్స్ రిలీజ్ చేసినప్పుడు, ఆ ఖైరో థెరపీలో ఆ కరెక్షన్స్ చేసినప్పుడు బోన్స్ దాంట్లో స్ట్రక్చర్లో అలా 1 by 1 చేస్తూ ఉంటే నాకు తెలుస్తుంది నా బాడీ లైట్ అనిపించడం, నా బొజ్జు తగ్గింది. ప్లస్ నాకు ఎట్లా అంటే ఈరోజు మేము వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చాము. రిటర్న్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 2.5 hours ఏమో జర్నీలో మా పాప నా ఒక లెగ్ పైన కూర్చుంది. అసలు అంతకుముందు అసలు తను ఇలా కూర్చుంటే చాలే అని అంత పెయిన్ ఉండేదన్నమాట. అలాంటిది అక్కడి నుంచి ఇక్కడ కూర్చునే నాకు కొంచెం కూడా పెయిన్ లేదు. అసలు దిగాక కూడా నాకేమీ కాళ్ళు పట్టేయడం అట్లా ఏం లేదు, ఫ్రీగా. అంటే నా కాళ్ళు నాకు చాలా లైట్గా అనిపిస్తున్నాయి. అంతకుముందు ఏదో హెవీగా కూర్చొని లేవగానే నేను ఇట్లా స్ట్రైట్ నిలబడలేకపోయేదాన్ని అనమాట. ఈవెన్ ఆఫీస్లో కూడా కొద్దిగా 2-3 గంటలు కూర్చున్నాక నేను స్ట్రైట్ నిలబడను, మెల్లిగా ఒక్కొక్క అడుగు వేసి తర్వాత 2-3 అడుగుల తర్వాత స్ట్రైట్ అలాంటి సిచ్యువేషన్ ఉండేది. బాగా నీ పెయిన్స్ ఉండేదండి. అసలు మోకాళ్ళ పైన నేను అసలు బెడ్ పైన కూడా ఇలా కూర్చోలేకపోయేదాన్ని, అంత పెయిన్ ఉండేది. సో అవన్నీ కూడా మర్మా పాయింట్స్ చూసి అవన్నీ 1 by 1 చక్కగా రిలీజ్ చేశారు. నాకు ఇప్పుడు అసలు నేను పెద్ద కష్టమైనవి కూడా చేయగలుగుతున్నాను. నీస్ పైన నిలబడి ఆ ఎక్సర్సైజెస్, అవి యోగా ఆసనాలు అవి చేయగలుగుతున్నా. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే నాకు మళ్ళీ ఒక డే నా లైఫ్లో ఇలాంటిది, అంటే నా బాడీ ఇంత హెల్తీగా అయిపోతుందని నేను, అంటే ఇంత తొందరగా అవుతుంది ఇలా, అది కూడా న్యాచురల్గా వితౌట్ ఎనీ మెడిసిన్ అవుతుంది అనేసి నేను నిజంగా ఊహించలేదు. అది కూడా తక్కువ టైంలో న్యాచురల్గా తగ్గిపోతుంది. నిజంగా చాలా బాగుందండి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకొకటి నాకు ఈ ఫ్రోజన్ షోల్డర్, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనమాట, ఇదంతా స్వెల్లింగ్. అసలు నాకు చూస్తే డ్రెస్సెస్ కూడా దీని సైజ్ కన్నా దీని సైజ్ ఎక్కువ ఉంటుంది, అట్లా ఆ రకంగా. ఇంకా ఇది హెవీగా అనిపిస్తుంది అనమాట. అలాంటిది ఇవన్నీ స్వెల్లింగ్ ఉండే, ఇదంతా స్వెల్లింగ్ ఉండే, అదంతా కూడా క్లియర్ చేశారు. అసలు ఇంతవరకు కూడా లేపలేకపోయేదాన్ని, ఇప్పుడు ఇట్లా లేపగలుగుతున్నాను, ఇట్లా బ్యాగ్ పెట్టగలుగుతున్నాను ఇంతవరకు. సో రియల్గా చాలా బాగుందండి. అంటే ఇలాంటి నా సజెషన్ అయితే, మెడిసిన్స్కి వెళ్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నీ పెయిన్ అంటే కాల్షియం ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ మనందరికీ తెలిసిందే, అది ఎంత హార్మ్ చేస్తాయి మన బాడీకి, మన కిడ్నీస్కి కానీ, మన లివర్కి కానీ. సో దానివల్ల పోనీ కరెక్షన్స్ ఏమన్నా అవుతాయా బాడీలో హెల్త్ వైజ్గా అంటే అదేమి ఉండదు. టెంపరీ సొల్యూషన్, సప్రెస్ చేస్తుంది మీకు. మళ్ళీ మీరు మానేశారనుకోండి ఆ ట్యాబ్లెట్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు. సో అలా కాకుండా ఇలా న్యాచురల్ థెరపీలో ఇవన్నీ నేను చాలా యూట్యూబ్స్లో కూడా చూసాను, చాలా విన్నాను, ఆ వీడియోస్లో చూసాను. మర్మా థెరపీ అంటారు, మర్మా పాయింట్స్ అంటారు, మెరీడియన్ పాయింట్స్ అంటారు, ఎనర్జీ పాయింట్స్ అంటారు, లేదంటే ఆకు ప్రెషర్ పాయింట్స్ అంటారు. సో అన్నీ సేమే అండి. ఓవరాల్గా ఆ పాయింట్స్లో బ్లాక్స్ వల్ల మనకి ఈ పెయిన్స్ ఉంటాయి. వాటిని కనుక మనం రిలీజ్ చేసుకుంటే
మనకి ఎనర్జీ ఫ్లో అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఫ్లో అయిపోయి మనం హెల్తీగా అయిపోతాం. సో ఇంత మంచి కూడా మీకు ఈ ట్రీట్మెంట్లో జరిగినాయి. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇప్పుడు నీ అసలు తెలుసా అండి, ఫస్ట్లో నేను తన దగ్గర వచ్చినప్పుడు ఇలా కూర్చోగలిగే ఇంతే. ఇప్పుడు చూడండి నేను ఎలా కూర్చుంటున్నాను, ఇలా అసలు ఇలా రాకపోయేది నాకు. అసలు నేను పూజ దగ్గర ఎంత ట్రై చేసేదాన్ని, ఇట్లా కింద కూర్చోవడం అంటే నాకు ఇట్లా బెండ్ అయ్యేది కాదు. నీస్ దగ్గర సడన్గా ఇట్లా కులబడిపోయేదాన్ని అనమాట అంతే. కానీ ఇట్లా కంఫర్ట్గా నేను కూర్చోలేకపోయేదాన్ని. లేసాక ఇవన్నీ పట్టేయడము అట్లా ఉండేది. అసలు కంఫర్ట్ ఉండకపోతుండే, కింద కూర్చోలేకపోయి. ఇప్పుడు చక్కగా ఇలా దగ్గర పెట్టుకోగలుగుతుంది. మీరు చూస్తున్నారు కదా అలా. అసిడిటీ కూడా కొంచెం కవర్ అయినట్టు. అసిడిటీ అది నాభి సెట్టింగ్ అని అది కూడా చేశారు నాకు. సో దానివల్ల అసిడిటీ తగ్గింది. నా పొట్టంతా ఎప్పుడు ఇట్లాగా ఇంత ఎత్తు ఉండేది అనమాట. బ్లోటింగ్ మొత్తం గ్యాస్ ఉంది, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ పొట్టంతా కూడా చాలా వరకు తగ్గిపోయి లైట్ అనిపించింది. నా బాడీ నాకైతే ఫెదర్ లాగా లైట్ గా ఉంది. రియల్ గా వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు త్రిపుర గారు. అయితే మాత్రం చాలా తెలుస్తుందండి, చాలా అంటే ఫేస్ లో గ్లో కూడా అసలు మనకి ఆ గ్లో తెలిసిపోతుందండి ఆటోమేటిక్ గా. అంటే హ్యాపీనెస్ రిఫ్లెక్షన్ చాలా కనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ నేను ఇట్లా కూర్చోగలుగుతున్నానంటే ఇంకా అంతకు మించి అది కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక న్యాచురల్ థెరపీలో ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఏ మెడిసిన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఏ మెడిసిన్ వాడలేదు. ఉన్నాయి కూడా ఆపించేసారా? ఉన్నాయి. అసలు యాక్చువల్గా నాకు ఫ్యాటీ లివర్ ఉండింది, దానికి మెడిసిన్ అసలు అది కూడా నేను స్టార్ట్ చేయలేదు. తన దగ్గర వచ్చినప్పుడు నేను లాస్ట్ మంత్ వచ్చాను. ఇప్పటి వరకు ఒక మెడిసిన్ కూడా వాడలేదు నేను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండి. త్రిపుర గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.